హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బందిని పెళ్లి బంధంలో పార్ట్ 67. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అందుకే పెళ్లికి ముందు ఒకసారి మాట్లాడాలి, ప్లీజ్ అర్జెంట్ గా కాల్ చేసి రమ్మనండి అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు శశాంక్. తల పట్టుకున్నాడు రెండు చేతులతో ఆనంద్. ఆ కొండలరావు ఎన్నో ఏళ్లుగా శశాంక్ దగ్గర వర్క్ చేస్తున్నాడు మేనేజర్ గా. ఆఫీస్ లోనే కాదు, కంపెనీ ఇష్యూస్, పర్సనల్ లైఫ్ లో శశాంక్ ఇప్పటి వరకు ఏం చేశాడో అన్ని విషయాలు కొండలరావుకి తెలుసు. ఇన్ఫాక్ట్ ఏంటంటే సవిత కొండలరావు సడ్డకుని అంటే తోడల్లుని తమ్ముని కూతురు. ఇప్పుడు వాడు పోలీసులకు చిక్కి అన్ని విషయాలు బయట పెడితే శశాంక్ తో పాటు తనకు శిక్ష పడుతుంది అనే భయం ఆనందులో ఉంది. అందుకే భయపడి చస్తున్నాడు. ఇంకా వాడిని చంపిస్తానని అంటున్నాడు శశాంక్. వీడు చేసే ఎన్ని నేరాలలో తను భాగస్వామిగా ఉండాలో అర్థం కావడం లేదు ఆనంద్కి. ఇలా ఆలోచిస్తూనే సియాకి కాల్ చేశాడు. బట్ తన నుంచి రెస్పాన్స్ లేదు. వెంటనే తన భార్యకి కాల్ చేసి సియాకు విషయం చెప్పమని కాల్ కట్ చేశాడు. ఆశ్చర్యపోయింది రమ. ఎందుకు అంత టెన్షన్ గా ఉన్నాడో అర్థం కాలేదు. వెంటనే అనుకుంది, ఉన్నాడు కదా ముద్దుల అల్లుడు, మరొక తలనొప్పి తెచ్చి పెట్టాడేమో ఆయన నెత్తి మీద. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అయినా మారుతాడేమో అని. వాళ్లకు ఆశ ఎంతైనా అక్క కొడుకు అన్న ప్రేమతో పట్టుబట్టి కూర్చున్నాడు ఆనంద్. పాపం నందితకు కొడుకు చేసేవి ఏమీ తెలీదు. భర్తను పోగొట్టుకుంది, తన కాళ్ళు పోగొట్టుకుంది. ఇక కొడుకు చేసే ఘనకార్యాల గురించి తెలిస్తే గుండె పలిగి చచ్చిపోతుంది. అందుకే ఆనంద్ ఏది చెప్పొద్దు అంటాడు. ఎప్పుడు ఆమెను వీలైనంత హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తారు. అందుకే అంత తెలిసే సియా వెంట పడ్డాడు శశాంక్. కనీసం సియాని పెళ్లి చేసుకోనైనా తన ఈగో సాటిస్ఫై అయితే అన్ని పక్కన పెట్టేసి అడ్డదారులు మానేసి స్ట్రేట్ గా బతుకుతాడేమో, స్ట్రేట్ గా వెళ్తాడేమో అని ఆనంద్ రమల ఆశ. అందుకే పెళ్లి జరగాలని కాచు కూర్చున్నారు ఇద్దరు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ రెడీ అవుతుంది సియా. ముందుగా శశాంక్ ని కలిసి ఆ తర్వాత అమ్మా నాన్నల సమాధుల దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ. బాధలోనూ మనసు చాలా బరువెక్కింది. శశాంక్ ని కలిస్తే ఇంకా బరువైపోతుంది. అది దింపుకోవాలంటే అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళడమే కరెక్ట్ అనుకుంటూ బయటికి వచ్చింది సియా. ఏమ్మా ఒక్కదానివే వెళ్తున్నావు? నీ బాబాయ్ ఇంకా రాలేదు, ఆయనను పంపిస్తాను అన్నాను కదా అంటుంది సుజాత. లేదు పిన్ని, శశాంక్ గారు కూడా కలవాలి, ఏదో మాట్లాడాలి అని చెప్పారంట. నాతో రమ ఆంటీ చెప్పింది అంటుంది సియా. అలాగా, అలా అయితే టిఫిన్ చేసి వెళ్ళు, రెడీగా ఉంది అంటుంది సుజాత. వద్దు పిన్ని, శశాంక్ గారు టిఫిన్ చేయకుండా నా కోసం వెయిట్ చేస్తానన్నారు, అక్కడే తింటాను అనగానే అక్క క్యాబ్ వచ్చింది అంటుంది డల్ గా చైత్ర. అలాగే వస్తాను పిన్ని, ఆఫ్టర్నూన్ వరకు వచ్చేస్తాను అంటూ వెళ్తుంది సియా. ఎందుకో సియాని చూస్తే చాలా బాధ అనిపించింది సుజాతకి. డల్ గా మారిపోయింది. పెళ్లి అంటే ఎలాంటి సంతోషము లేదు. అప్పుడు అలాగే ఇప్పుడు అలాగే, ఏంటో ఈ అమ్మాయి రాత అని బాధపడుతుంది రమతో. వాళ్ళు స్టే చేసిన హోటల్లో కలవమంటే నందిత గారి రూమేమో అని ఎక్స్పెక్ట్ చేసింది సియా. కానీ అతను మాత్రం గార్డెన్ లో స్విమ్మింగ్ పూల్ పక్కన టేబుల్ దగ్గర తన కోసం వెయిట్ చేయమన్నాడు. సెక్యూరిటీ చెప్పడంతో వెళ్లి అక్కడ కూర్చుంది సియా. పూల్ చిన్నగా ఉంది, అందరూ యూజ్ చేసేది కాదు, పర్సనల్ అనుకుంటా. అందుకే అక్కడ ఇద్దరు ముగ్గురు స్టాఫ్ ఇంకా శశాంక్ గారు మాత్రమే ఉన్నారు. కాసేపటి 10 అడుగుల దూరంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ నుంచి బయటికి వచ్చాడు శశాంక్. అతన్ని అలా చూసేసరికి తన ఫేస్ పక్కకు తిప్పేసుకుంది సియా. స్విమ్మింగ్ కోట్ వేసుకొని తల తుడుచుకుంటూ దగ్గరికి వచ్చాడు శశాంక్. గుడ్ మార్నింగ్ సియా, లేట్ అయిందా అన్నాడు శశాంక్ తన వైపు చూసి నిలబడి టేబుల్ పై ఉన్న ఎనర్జీ డ్రింక్ తీసుకుంటూ. అదేం లేదు సార్, నేను ఇప్పుడే వచ్చాను అంటూ పైకి లేచి మాట్లాడాలి అన్నారంట. డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేసింది సియా. యా అంటూ ప్లీజ్ సిట్ అని చేత్తో చూపిస్తూ
మీరు పెళ్లికి ఇంత ఈజీగా ఒప్పుకుంటారని అనుకోలేదు. అసలు ఇంత సడన్ గా ఒప్పుకోవడానికి కారణమేంటో తెలుసుకోవచ్చా అని అడిగాడు చాలా సీరియస్ గా. అది సార్, అంటే చాలా సార్లు మా బాబాయ్ ఇంకో పెళ్లి గురించి నన్ను అడిగారు. నేను కూడా ఇంట్రెస్ట్ లేదని అవాయిడ్ చేస్తూ వచ్చాను. మళ్ళీ మొన్న కాల్ చేసి అడిగారు. పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని. అది కాక బాబాయ్కి చైత్ర బాధ్యత కూడా ఉంది. ఇక నేను ఇలాగే ఆపుకుంటూ అన్న మాట సియాది పూర్తి కాకముందే, నేను అదంతా అడగట్లేదు సియా, సూటిగా అడుగుతున్నాను. మీ ఇంట్లో విషయాలు, మీ సిస్టర్ విషయాలు నాకు అనవసరం. నువ్వు అసలు పెళ్లికి ఎలా ఒప్పుకున్నావు, అది మాత్రమే నాకు కావాలి. చాలా సీరియస్ గా శశాంక్ అడిగేసరికి ఆయనలో మరో కోణం కనిపించింది సియకి. ఆశ్చర్యంగా ఆయనను చూస్తూ, అంటే ఇప్పుడు ఈ పెళ్లి మీకు ఇష్టం లేదా అంటూ ఆశ్చర్యంగా అడిగింది సియా. ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు సియా, నేను అడిగిన ప్రశ్నకు మాత్రమే మీరు సమాధానం చెప్పాలి అన్నాడు శశాంక్. మొదటిసారి శశాంక్ విచిత్రంగా కనిపించాడు తనకి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అర్థమైతే మీ ప్రశ్నకు నేను గ్యారంటీగా సమాధానం ఇస్తాను. ముంబై వెళ్ళినప్పుడు మీరు అన్నారు కదా ఇండైరెక్ట్ గా ఎప్పుడు నా ప్రశ్నకి సమాధానం ఇస్తారు అని. ఇప్పుడు అదే ప్రశ్నకు జవాబు ఇచ్చాను. నేనేమైనా రాంగ్ టైంలో ఈ పెళ్లికి ఓకే అన్నానా? నా వల్ల మీకు ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని అడిగింది సియా. నేను అలా అనడం లేదు. అవును, ముంబై వెళ్ళినప్పుడు ఈ మాట కూడా మిమ్మల్ని నేను అడిగాను. కానీ మీరు నాకు సమాధానం ఇవ్వాలి. నా ప్రేమని మీరు యాక్సెప్ట్ చేయకుండానే మీ పెద్దవాళ్ళతో మీరు ఓకే అనేస్తే అది నా ప్రేమ పెళ్లి ఎలా అవుతుంది? మీరు నన్ను ప్రేమించినట్లు ఎలా అవుతుంది? ఈ విషయం నన్ను హర్ట్ చేసింది అన్నాడు శశాంక్. అంటే కన్ఫ్యూజ్ అయిపోయింది సియా. ఆల్ రైట్, మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను, మిమ్మల్ని ప్రేమించాను, మీకు ప్రపోజ్ చేశాను. బట్ మీరు ఈ మూడిట్లో ఏది చెయ్యకపోగా మీ బాబాయ్ కోసము, మీ చెల్లెలి కోసము, వాళ్లకు మీరు బాధ్యత ప్లస్ బరువు అనుకుంటూ నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అది నాకు నచ్చలేదు. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను, మీరు నన్ను అలాగే ప్రేమించినప్పుడే కదా మన పెళ్లికి ఒక అర్థం ఉంటుంది అన్నాడు శశాంక్ సీరియస్ గా ఫేస్ పెట్టుకొని. అంటే ఇప్పుడు మీ అంటూ ఆగిపోయింది. ఇప్పుడు తనని ప్రేమిస్తున్నానని నేను చెప్పాలా? అదెలా చెప్పగలను? పెళ్లి చేసుకున్నంత ఈజీగా ప్రేమించలేం కదా, దానికి టైం పడుతుంది. ఆ టైం ఇతను ఇస్తాడు అనుకున్నాను, కానీ ఇలా రియాక్ట్ అవుతాడని నేను అనుకోలేదు అని చిత్రంగా అతని కళ్ళలోకి చూస్తుంది సియా. చూసారా, ఇంకా ఆలోచిస్తున్నారు. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ నందిత గ్రూప్ ఆఫ్ కంపెనీ సిఇఓ శశాంక్ వర్మ గురించి మీరు ఇంకా ఆలోచిస్తున్నారు. అదే నాకు నచ్చట్లేదు అన్నాడు శశాంక్ టేబుల్ పైన ఒక చేత్తో కొట్టి మరి సియా కళ్ళలోకి చూస్తూ. అతని కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. అతని రూపం కూడా గంభీరంగా మారిపోయింది చాలా. ఆ క్షణం సియా వెన్నులో వణుకు, అసలు ఇతను శశాంక్ సారేనన్న డౌటు ఒకేసారి వచ్చాయి సియాకి. మీరు ఇంకేమీ మాట్లాడట్లేదు ఏంటి అని గట్టిగా అరిచాడు శశాంక్. సరే మరి, నేను ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాను అంటూ కంగారుగా పైకి లేచిన సియతో, ఇప్పుడు మీకు చెప్పాలనిపించడం లేదా? మీరంటే నాకు చాలా ఇష్టం శశాంక్ గారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నా లైఫ్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నా జీవితానికి కూడా ఒక అర్థం ఏర్పడుతుంది అని మీకు చెప్పాలి అనిపించడం లేదా? అంటే నా పైన ఎలాంటి ఫీలింగ్ లేదన్నమాట మీకు అని అంటూ పైకి వచ్చాడు శశాంక్. భయపడిపోయింది సియా కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అవును, నేను మిమ్మల్ని ఇంకా ప్రేమించట్లేదు, కానీ ప్రేమిస్తున్నాను, ఇష్టపడ్డాను అని మాటలతో చెప్పేది మాత్రమే కాదు, అది ఒక నమ్మకం కూడా. అబద్ధాలతో మిమ్మల్ని ప్రేమిస్తున్నానని మిమ్మల్ని మోసం చేసి నన్ను నేను మోసం చేసుకోలేను. కానీ ఈ పెళ్లి జరిగాక మీరు నాకు టైం ఇస్తారని అనుకున్నాను. అప్పుడు ఒకరినొకరం అర్థం చేసుకోవచ్చు. అలా ఒకరి ఫీలింగ్స్ ఇంకొకరు అర్థం చేసుకొని లైఫ్ లో ముందుకు సాగిపోవచ్చు. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే మనిషి మనసు ఉంటే
అంతకంటే స్వర్గం వేరేది ఒకటి ఉండదు అనుకున్నాను. కానీ మీరు నాకు ఆ టైం ఇవ్వకపోగా నేను ఓకే అని చెప్పినందుకు మీకు అంత బాధ కలిగితే ఐఎమ్ రియలీ సారీ. నేను వెంటనే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాను అని సియా అనగానే, నో వే, ఇక మీకు వేరే ఏ దారి లేదు. మీరు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. కానీ పెళ్ళయ్యాక కూడా మీరు నన్ను ఎందుకు ప్రేమించలేదు అనే విషయం గురించి మనం తప్పకుండా చర్చించుకుందాం అన్నాడు. అంతలోనే కూలైపోయి, కానీ అతని వాయిస్ లో ఏదో కఠినత్వం ఉంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? చూస్తూ చూస్తూ నేనేదైనా సుడిగుండంలో చిక్కుకుంటున్నానా అని అతని వైపు చూస్తూ, నిమిషానికి ఒక వేరియేషన్ కనిపిస్తుంది ఈ మనిషిలో. ఈ 5 నిమిషాలలో ఈ పెళ్లి ఒప్పుకొని నేను ఏదైనా తప్పు చేశానా అన్న డౌట్ వచ్చింది. తలదించుకొని ఆలోచిస్తూ ఉండిపోయింది సియా. నమస్కారం, ఎలా ఉన్నారు? అమ్మాయి పెళ్లి అనుకున్నారంట, మాట మాత్రమేనా చెప్పలేదు అడిగాడు కిషోర్. ఎవరింట్లో పెళ్లి జరిగినా బంధువులకి, స్నేహితులకి, పరిచయస్తులకు చెప్పుకుంటారు. ఈ మూడిటిలో ఏమీ కాని మీకు ఎలా చెప్పనండి అడిగాడు శ్యాంప్రసాద్. అది కూడా నిజమే శ్యాంప్రసాద్ గారు, మేము మీకు ఏమీ కాము, ఆ విషయం మాకు తెలుసు. కానీ సియా నాకు కూతురి కంటే ఎక్కువ. బహుశా నాకు కూతురు ఉన్నా కూడా ఇలాంటి కష్టం పెట్టేవాణ్ణి కాదు. తను జీవితంలో పడ్డ కష్టాలలో నాకు కూడా భాగం ఉంది. సియా నా వల్ల, నా కొడుకు వల్ల చాలా బాధపడింది. ఆమె జీవితంలో నన్ను క్షమించినా నేను బ్రతికినన్నాళ్ళు నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. అందుకే తనకి ఫోన్ చేసే మాట్లాడే ధైర్యం లేదు. పెద్దవాడిని కదా, ఎంతైనా అహం అడ్డు వస్తుంది. అందుకే మీకు చేశాను అనగానే, అయ్యో నా ఉద్దేశం అది కాదండి. చుట్టపు చూపుగా కూడా మిమ్మల్ని పిలవలేను. మళ్ళీ మా అమ్మాయి బాధపడుతుంది. మీకు అర్థమవుతుంది కదా అన్నాడు మెత్తబడి శ్యాంప్రసాద్. మీరన్న దాంట్లో వాస్తవం ఉంది. నేనేం తప్పుగా అనుకోలేదు శ్యాంప్రసాద్ గారు. కానీ అమ్మాయికి పెళ్లి అన్నారు కాబట్టి నేను ఒక తండ్రిలాగా నా బిడ్డ పెళ్లి ఏర్పాట్లు చేద్దామనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటే సియాకు తెలియకుండా తన పెళ్లి ఖర్చు మొత్తం నేనే భరిస్తాను. అలాగే తనకు మీరిచ్చే లాంఛనాలు కూడా నావే అన్నాడు కిషోర్. అయ్యో, వాళ్ళు పెద్దగా అడగడం లేదు. అమ్మాయి కూడా సింపుల్ గా ఇంట్లోనే కార్డిచ్చేయమంటుంది. అందుకే చాలా తక్కువ ఖర్చులు ఉన్నాయి. పెళ్లి కూడా సింపుల్ గా చేసేస్తున్నాం. పెట్టడానికి పెద్దగా ఏమీ లేదు లేండి అంటాడు సున్నితంగా తిరస్కరిస్తూ శ్యాంప్రసాద్. అలా అనకండి. ఎంతో కొంత నా పాపాన్ని పూర్తిగా కడుక్కోలేను, కానీ కొంచెంలో కొంచెం మనసు స్థిమితంగా ఉంటుంది. సియా చక్కగా తన జీవితంలో స్థిరపడితే చూడాలని ఉంది, మీతో పాటు నాకు కూడా అన్నాడు కిషోర్. సరే సరే, అలా అన్నారు బాగుంది. తండ్రిలాగా బాధ్యత తీసుకుంటానంటే నేను కూడా కాదనను. మా అన్నయ్యే అనుకుంటాను. సరే, ఎంత ఖర్చు అయిందో లెక్కేసి మీకు కొంచెం వాటా ఇస్తాను అన్నాడు శ్యాంప్రసాద్. తప్పకుండా, కానీ అమ్మాయికి ఈ విషయం తెలియనివ్వకండి. ఇక ఉంటాను అని కాల్ కట్ చేశాడు కిషోర్. అదంతా విన్నా లక్ష్మి కోపంతో ఊగిపోయింది. ఏంటి కిషోర్ ఇది? నువ్వు ఫోన్ చేసి ఈ పెళ్లి ఆపుతావనుకుంటే వాళ్లతో తీయటి కబుర్లు చెప్తావా? ఈ ఇంటి కోడలికి మరో పెళ్లి జరుగుతుందని నువ్వు అడ్డుపడకపోగా తండ్రిలాగా బాధ్యతలు వేసుకుంటాను అంటావా? ఇదేనా నీ పద్ధతి? ఇక్కడ నీ కొడుకు జీవితం ఏమైపోతుందో ఆలోచించావా అంటూ కోపంగా అరుస్తుంది లక్ష్మి. ఏం చేయమంటావు? మరి బంగారం లాంటి అమ్మాయిని తీసుకొచ్చి వీడికి పెళ్లి చేస్తే 3 సంవత్సరాలు తనతో సరిగ్గా ఉన్నాడా? తనతో సభ్యంగా మసులుకున్నాడా? సరిగ్గా మాట్లాడా? ఇక్కడ పడాల్సిన అన్ని కష్టాలు పడింది ఆ పిల్ల. చివరికి ఇంటి నుంచి ఆమెను దూరం చేసింది కూడా నీ మనవడే. ఇప్పుడు నా కొడుకు జీవితం బాగుపడలేదని తను కూడా జీవితాంతం ఒంటరిగా ఉండమనాలా? నా వల్ల అవ్వదమ్మా అన్నాడు కిషోర్. అతను మాట్లాడింది అందరి సమక్షంలో, హాల్లో కూర్చొని. శాంతి, సంపత్ ఇద్దరు ముఖాలు చూసుకున్నారు. లవన్ కుశాల్ కి ఏమీ అర్థం కాక జుట్టు పీక్కుంటుంటే రాజ్ మాత్రం చైర్లో కూర్చొని హ్యాపీగా టీవీ చూస్తున్నాడు. అతని ప్రవర్తన అర్థం కాని లవన్ కుశాల్ రాజ్ కి చెరువు పక్క చేరి, ఏంటన్నయ్యా నీ వల్ల వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు,
కనీసం డాడీకి అర్థమయ్యేలా నువ్వన్నా చెప్పొచ్చు కదా అన్నాడు లవన్. అవును, పెద్దాడిలో మంచితనం ఉప్పొంగిపోతుంది. అందుకే పెళ్లి ఖర్చులు మొత్తం పెట్టుకుంటాను అంటున్నాడు. ఒకవేళ వదిన పెళ్లి అయిపోతే ఆ తర్వాత నువ్వు బార్లో తాగే బిల్లు ఖర్చులు కూడా పెద్దాడే పే చేయాలి. అది ఆయనకు అర్థం కావట్లేదు. కాస్త అర్థమయ్యేలా చెప్పు పెద్దాడికి అన్నాడు. ఇంకో పక్కన ఉన్న కుశాల్ కూడా. ఏంటి నాన్న, తను పెళ్లి చేసుకుంటుంటే మీరు తండ్రిలాగా అప్పగింతలు చేస్తారా అని అడిగాడు తండ్రిని బాధగా రాజ్. మరేం చేయమంటావు, తను ఇక్కడికి రావడానికి సిద్ధంగా లేదు. సూటిగా చెప్పాలి అంటే అసలు నా కోడలు నా ఇంటికి దూరం అవ్వడానికి కారణం నువ్వే. ఎంత కన్న కొడుకువే అయితే మాత్రం నువ్వు చేసిన తప్పులని కడుపులో పెట్టుకుంటాను అనుకుంటున్నావా? నిన్ను విడిచి వెళ్లిపోయిందని ఆ అమ్మాయి పైన కోపం చూపించలేను. నాకు మీరిద్దరూ సమానమే. నువ్వు పెళ్లి చేసుకుంటానన్నా మరొక అమ్మాయితో పెళ్లి చేస్తాను. అలాగే తన విషయంలో కూడా అంతే. ఆ అమ్మాయికి ఇంకో పెళ్లి జరుగుతుందంటే నాకు చాలా సంతోషంగానే ఉంది. ఇప్పటికైనా తన కష్టాలు తీరి సంతోషంగా ఉంటే చాలు. ఏ మగాడికైనా రెండో పెళ్లి, ఆడపిల్లకి అలాంటి అవకాశం ఉండకూడదా అన్నాడు కిషోర్. ఓకే నాన్న, మీ అంత ఓపెన్ మైండెడ్ గా నేను ఆలోచించలేదు. సో జరిగిందేదో జరిగిపోయింది. మీరు ఎలాగో పెళ్లి ఖర్చులు పెట్టుకుంటాను అంటున్నారు కాబట్టి నా వైపు నుంచి కూడా ఒక గిఫ్ట్ ప్యాక్ చేసి పంపించండి అన్నాడు రాజ్. దాంతో షాక్ కొట్టిన కాకుల్లా అయిపోయారు లవన్, కుశాల్. అలాగే శాంతి, లక్ష్మి కూడా షాక్ తో ఉండిపోయారు రాజ్ ని చూస్తూ. కానీ అక్కడున్న సంపత్ కి మాత్రం ఏదో తేడా కొట్టేసింది రాజ్ ప్రవర్తన. తల్లిదండ్రుల సమాధులు చూస్తూ సియా కంటికి పుట్టేడు ఏడ్చింది. పాపం, తనని ఓదార్చే వాళ్ళు కూడా లేరు అక్కడ. ఒక్కతే వచ్చింది కదా. దూరం నుంచి సియాని గమనిస్తున్న కాపరి చాలా సేపటి నుంచి ఆమె ఒక్కతే ఏడ్చుకుంటూ కూర్చోవడంతో పక్కనే ఉన్న అతని గుడిసెలోకి వెళ్ళాడు. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.